వార్తలు వాస్తవాలు డిస్కషన్లోకి వెళ్దాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. నమస్తే అండి. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తే వాస్తవానికి నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలపై పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు భగ్గుమంటున్న పరిస్థితి కనిపించింది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. బనకచర్లకు సంబంధించిన ప్రతిపాదన చర్చనే రాలేదనే అంశాన్ని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు? వాస్తవానికి ఏపీ మంత్రి కుండబద్దలుగా కొట్టినట్టు చెప్పారు. బనకచర్ల వివాదంపైనే పూర్తిగా కమిటీ వేస్తున్నామనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం ఎట్లా చూడాలి? నిన్న జరిగిన మొత్తం వ్యవహారం, అలాగే హరీష్ రావు గారు స్పందించిన అంశాలను మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. ప్రకాష్ గారికి నమస్కారం. నిన్న జరిగినటువంటి ఈ సమావేశం మొత్తంగా కూడా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అయితే ఏ కుట్రలు అయితే చేస్తూ ఉన్నదో ఆ కుట్రలని ఎండార్స్ చేసే విధంగా నిన్న సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పర్యావరణానికి సంబంధించి కావచ్చు, మొన్న కేంద్రం చాలా స్పష్టంగా జలవనరుల శాఖ ఇవన్నీ కూడా తిప్పి పంపినాయి. ఎందుకంటే వీటికి అలొకేషన్స్ లేవు, చాలా పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి ఈ నీటి వాటాలు తేలిన తర్వాతనే బంకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి. కాబట్టి అనుమతులు ఇవ్వబడవని చెప్పి సంబంధిత సంస్థలన్నీ కూడా తిప్పి పంపినటువంటి నేపథ్యాన్ని చూసాం. తిప్పి పంపినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సమావేశం, నిన్న అసలు బంకచర్లకు సంబంధించినటువంటి ఏదైనా అంశం ఉంటే మేము ఈ సమావేశానికి పోమని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచే మొన్న లీకులు ఇచ్చి పెద్ద హడావిడి చేసి మేము ఆ సమావేశానికే పోము, ఒకవేళ బంకచర్ల పదమే కనబడితే మేము నిషేధిస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళు అనేక మాటలు మాట్లాడి చివరికి నిన్న సమావేశంలో ఆ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసినాం. చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే బంకచర్లకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఇవాళ ఒక కమిటీ వేయాలని, బంకచర్లతో పాటు మిగతా సమస్యలతో పాటు బంకచర్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ఉంది. మేము ఒక కమిటీ ఏమవుతున్నాం, ఆ కమిటీ సోమవారంలోగా వస్తుంది, ఒక నెలలో దీనికి పరిష్కార మార్గాలు చూపిస్తుందని వారు చెప్తే రేవంత్ రెడ్డి గారేమో దానికి సంబంధించినటువంటి చర్చే జరగలేదనేటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒక మాట, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట. అంటే దీనికి స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము 500 టీఎంసీలు కృష్ణాలో వాడుకోవడానికి, 1000 గోదావరిలో వాడుకోవడానికి అనుమతిస్తే చాలు, మీరు ఏమైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని చాలా అలవోకగా తెలంగాణ ప్రాంత నీటి హక్కుల్ని ఆంధ్రప్రదేశ్కు దఖలు చేసే విధంగా ఎట్లా మాట్లాడినో మనం అందరం కూడా చూసాం. నిన్న అందుకే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు సమావేశానికే పోమన్నారు, సమావేశానికి పోయినారు. గతంలో కూడా నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి కూడా గతంలో మన రాష్ట్రానికి సరైనటువంటి కేటాయింపులు జరుగుతలేవు, కేంద్రం వ్యతిరేకత చూపిస్తూ ఉంది, మేము నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిండు. గతంలో నీతి ఆయోగ్కు పోవద్దని కేసీఆర్ అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. నిన్న కూడా నిన్న ఆ రోజు నీతి ఆయోగ్ను వ్యతిరేకిస్తామని చెప్పి పోయినటువంటి సందర్భాన్ని చూసాం. నిన్న కూడా బంకచర్లను ఎజెండాలో ఉండి పోయేటువంటి అంశాన్ని కూడా నిన్న మనం చూసాం. అంటే టోటల్గా ఇది చూస్తే ఏం కనబడతా ఉందంటే చంద్రబాబు నాయుడు తర్వాత రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలని ఇలా హరణం చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో కూడా ఇటువంటి సందర్భాలు అనేకం వచ్చినాయి. తెలంగాణ నీటి వాటాను హరించేటువంటి ప్రయత్నం వస్తే తెలంగాణ సమాజం ఎట్లా స్పందించిందో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, ఇవాళ మన నీటి హక్కులను తాకట్టు పెట్టేటువంటి సందర్భాన్ని ఇవాళ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మన నీటి వాటాను మనం కాపాడుకోవాలి. పదే అబద్ధాలు చెప్తూ కేసీఆర్ మీద ఒక విపరీతమైనటువంటి దుష్ప్రచారం, గత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రకాష్ గారు కానీ, మిగతా హరీష్ రావు కానీ, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నీటి హక్కులకు మరణ శాస్త్రం ఎట్లా రాసిందో అనేక సందర్భాల్లో మనం ఉదాహరించడం, మనకు ప్రత్యేకమైనటువంటి బోర్డులు కావాలని చెప్పి మనం కోర్టుకు పోయినాం, అపెక్స్ కౌన్సిల్లో వాదించడం. అసలు నిన్నటి మీటింగ్ ఏంది? ఇది ఊర్లో పంచాయతీ జరుపుకున్నట్టు పెద్ద మనుషులు వచ్చి కూర్చొని జమానతులు ఇచ్చుకొని సమావేశం
అన్నట్టు నిన్న ఆ సమావేశానికి శాంటిటీ లేదు. Yes. అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి అపెక్స్ కౌన్సిల్కు సంబంధించి అసలు బంకచెర్ల అనేటువంటిది దానికి వరద జలాల పేరు మీద నికర జలాలను కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. Okay. గతంలో కూడా కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులు కింద వరద జలాల పేరు మీద కట్టుకొని మళ్ళీ విభజన చట్టం విభజన అయినప్పుడు నికర జలాలు మేము ఆల్రెడీ ప్రాజెక్టు కట్టుకున్నాం అనేటువంటి మీద అలకేషన్స్ అడిగినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి ఇలా కృష్ణా ఇటు గోదావరి 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి తెలంగాణ నీటి హక్కుల్ని ఇలా దోపిడీ చేసే విధంగా ఇలా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి సీరియస్నెస్ ఇవాళ ఈ ప్రభుత్వానికి లోపించింది. సీరియస్నెస్సే కాదు, దాన్ని మద్దతు ఇచ్చేటువంటి చర్యలు కనబడుతున్నాయనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు భగ్గుమంటున్న పరిస్థితి. ఓవైపు క్షేత్రస్థాయిలో రైతాంగం అంతా కూడా సాగునీటి కోసం అల్లాడుతూ ఉంటే తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు కాలరాస్తారా, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి పూర్తిగా తెలంగాణకు సంబంధించిన రైతులు గొంతుకొస్తారా అని చెప్పేసి అన్నదాతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎంత దగా ఎంత మోసం శీర్షికన ఈరోజు మనం ఈ వార్తను కూడా మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, సమైక్య రాష్ట్రంలో కూడా ఏ నీళ్ల కోసం అయితే గోసపడుతున్నామో ఆ గోస మరోసారి తెలంగాణలో మొదలైంది. కాబట్టి తెలంగాణ రైతాంగంలో మరోసారి ఈ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ హయాంలో తప్పకుండా ఏ విధంగా రైతులు సుభిక్షంగా ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరోసారి ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, వాస్తవానికి బనకచర్లకు సంబంధించిన వివాదం ఎన్ని రోజులుగా నడుస్తుందో మనం చూస్తున్నాం. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన సమావేశం పేరిట జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై కూడా తెలంగాణ భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం వాస్తవానికి నిన్న జరిగిన ఈ సమావేశాన్ని? కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు భేటీ కావడం, తెలంగాణకు సంబంధించి వాస్తవానికి గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన హక్కులను ఇప్పటికే కాలా రాస్తున్నారని ఆందోళన ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతున్న తరుణంలో అసలు వాస్తవానికి బనకచెర్లకు సంబంధించిన చర్చ రాలేదని అనడం, ఏపీ మంత్రి మాత్రం తప్పకుండా ఆ చర్చ వచ్చింది, కమిటీ కూడా వేస్తున్నామని ప్రస్తావించడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ముందుగా దేవిప్రసాద్ గారికి మీకు నమస్కారం రాజు గారు. ఇందాక దేవిప్రసాద్ గారు అన్నట్టే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ జలవనరుల మీద అవగాహన లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఆయన తెలంగాణ ప్రయోజనాలు రక్షిస్తాడనే నమ్మకం కానీ ఆశ కానీ తెలంగాణ ప్రజల్లో ఎవరికీ లేదు. అయితే ఈ నింద మీద పడుతున్నది కాబట్టి ఏదో బురద కడుక్కోవాలన్నట్టుగా ఒక ప్రయత్నం ఏంటంటే తనను ఒక మంచి నీళ్ళ కోసం ఫైట్ చేసే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు సలహాతోని ఈ మీటింగ్ జరిగింది. వాస్తవంగా ఇది అపెక్స్ కమిటీ మీటింగ్ కానే కాదు. ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మీటింగ్ బదులు అపెక్స్ కమిటీ మీటింగ్ అడిగేవాడు. దీనికి ఏం శాంక్టిటీ ఉండదు, ఎందుకంటే ఇది ఇన్ఫార్మల్ మీటింగ్. రెండవది ఏంటంటే బనకచెర్ల కోసమే చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ పెట్టాడు. ఎజెండాలో వాళ్ళది ఒకే ఒక్క సింగిల్ ఎజెండా అంశం. ఒకవేళ బనకచెర్ల మీద ఎజెండాలో లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తాడు మీటింగ్కి? చంద్రబాబు నాయుడు వచ్చిందంటే ఎజెండాలో వాళ్ళ అంశం ఉంది కాబట్టి. తర్వాత పెట్టించింది చంద్రబాబు నాయుడు. ఇది తన అంశం కోసమే తను చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టించాడు. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన అంశాలు, ఒకటే లిట్మస్ టెస్ట్ లాగా రేవంత్ రెడ్డి నీళ్ళ మీద కేసీఆర్ గారి మీద ఎంతకాలం అయితే నోరు బారేసుకుంటాడో అంతకాలం కూడా ఆయన తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా లేడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఒక్కసారి కేసీఆర్ గారి మీద నిందలేయడం మానేసి కేసీఆర్ గారు మనిద్దరం కలిసి తెలంగాణ హక్కులను కాపాడుకుందామని చెప్పి ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి ఒక పాజిటివ్ మాట వస్తుందో ఆ రోజు నుంచే ఆయనకి ఏదైనా చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనం భావించాలి. కాబట్టి ఎవ్వరికి కూడా భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఆదిత్యనాథ్ దాస్ గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాడంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఇంట్రెస్ట్ ఆయనకు లేదు, అవగాహన పెంచుకునే ఆలోచన కూడా ఆయనకు లేదు. నెంబర్ 2 ఏంటంటే బనకచెర్ల మీద ఇష్యూ ప్రొలాంగ్ చేయడానికి ఆడ ఏం లేదు. బనకచెర్ల మీద ఏమన్నా పట్టుబట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినా కూడా కేంద్ర జలవనరుల శాఖ, ఆ శాఖ మంత్రిత్వ శాఖ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో పాటిల్ గారు, వాళ్ళు కొనసాగనిచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మొదట్లోనే దానికి అడ్డుపుల్లు వేస్తారు. ఎందుకు? ఇందాక దేవన్ అన్నట్టుగా అన్ని కమిటీలు దాన్ని రిజెక్ట్ చేశాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకు మన వీక్షకులకు తెలియాలి కాబట్టి
రెండు ప్రధానమైన అంశాలను ఈ 4 లేఖలలో కూడా కేంద్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. Okay. మొట్టమొదటిది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఈ 200 టీఎంసీలను డైవర్ట్ చేసే ప్రొవిజన్ పెట్టలేదు. కాబట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీరు ఆ ప్రొవిజన్ పెట్టినప్పుడు మీరు అనుమతి ఎట్లా అడుగుతారు? కాబట్టి మీరు ముందుగా డిపిఆర్ను మాడిఫై చేసి మళ్ళీ మాకు సబ్మిట్ చేయండి, సాధ్యాసాధ్యాల గురించి అప్పుడు మేము ఆలోచిస్తాము అని చెప్పి రిజెక్ట్ చేశారు. రెండవ పాయింట్ ఏంటంటే గోదావరిలో మిగులు జలాలు వరద జలాల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అన్ని అంచనాలకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి కేటాయింపులు వాళ్ళు వినియోగిస్తున్న పద్ధతులు ఎంత మిగులుతుంది ఈ లెక్కలన్నీ తేలేదాకా హైడ్రాలజీకి సంబంధించి మేము ఈ ప్రాజెక్ట్ని ఎటువంటి కన్సిడరేషన్లోకి తీసుకోము అని చెప్పి రెండో పాయింట్ చెప్పారు. మూడవది ఏంటంటే మిగులు జలాలు వరద జలాల మీద హైడ్రాలజీ పర్మిషన్ అనేది ఇవ్వరు. భారతదేశంలో ఏ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు. మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెట్టినప్పుడు గాలేరు నగరి, హంద్రినీవా ఇవన్నీ ఎన్టీ రామారావు పీరియడ్ లో కన్సీవ్ అయిన ప్రాజెక్టులు. అంటే ఇప్పటికీ 30-40 ఏళ్ళకి వెళ్ళి ఆ ప్రాజెక్టుల వర్కులు జరుగుతున్నాయి. ఓ 20 ఏళ్ల నుంచి నీళ్లు వాడుకుంటున్నారు. ఆ ప్రాజెక్టులకే ఇవాళ వరకు అనుమతి లేదు. తెలుగంగకు లేదు, గాలేరు నగర్ లేదు, హంద్రినీవా లేదు, వెలుగోడు లేదు, వెలిగొండ లేదు, గురు రాఘవేంద్ర స్వామికి లేదు, దేనికి లేదు. ఒక ఎస్ఆర్బిసి 19 టీఎంసీలకు తప్ప దేనికి అనుమతి లేదు ఆంధ్రలో రాయలసీమలో కట్టిన ప్రాజెక్టులన్నిటికీ కూడా. అయితే ఎందుకు ఇవ్వరు అని అంటే ఈ ఒక్కసారి హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్టయితే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ వస్తాయి. రేపు పైన వాడుకోకుండా వాళ్ళను నిరోధించే బలం వస్తుంది వాళ్ళకు. కాబట్టి ఈ 2 కారణాల వల్ల బంకచర్ల విషయంలో ఫైళ్ళన్నీ కూడా వెనక్కి పంపడం జరిగింది. సరే, ఇవి అట్లా పక్కకు పెడదాం. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక 13 అంశాలను రేవంత్ రెడ్డి గారిని నిన్న ఎజెండాలో పెట్టారు. అది రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ హోదాలో జలశక్తికి ఒక లెటర్ రాశారు. మంత్రి గారు కేంద్ర మంత్రికి ఒక లెటర్ రాశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే వీటిలలో అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జటిలమైన అంశాలు, మనము పరిష్కరించుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్? చేయలేని పని ఏం చేస్తున్నా అని చెప్పుకుంటుండు. వాస్తవంగా ఏం జరిగింది? ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ఆంధ్రకు, ఒక్కనాడు కూడా మనకు రెస్పాండ్ కాలే. ఆయన మన ప్రయోజనాలను హరించడానికి ప్రయత్నం చేసిండు కానీ చర్చలకు రాలేదు. ఇటువంటి కమిటీలు వేసుకుందామంటే కూడా ఆయన వైపు నుంచి ఎటువంటి సానుకూలత మనకు 5 సంవత్సరాలు రాలేదు. రెండోసారి జగన్ వచ్చిన తర్వాత సరే జగన్ వచ్చిండి, ఇప్పుడన్నా దీన్ని రిజాల్వ్ చేసుకుందామని కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో మీటింగ్స్ పెట్టాడు. అయితే ఫస్ట్ వాళ్ళు లేపిన అంశం ఏంటంటే మిగతా అంశాలన్నీ తర్వాత మాట్లాడదాం, ముందు మాకు గోదావరి జలాలు కావాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పి మిగతా అంశాలు పక్కకు పెట్టి ఓన్లీ గోదావరి జలాల్లో ఆంధ్రకి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద చర్చ జరిగింది. అప్పుడు ఏమన్నాడంటే మాకు సంబంధం లేకుండా మీకు నీళ్ళు ఇచ్చే సమస్య లేదు, తెలంగాణ ప్రయోజనాలు ముందు మాకు అవసరం, కాబట్టి 2 ప్రాంతాలకు ఎట్లా న్యాయం జరగాలనో కమిటీలు వేసుకుందామని చెప్పి కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత 5 రిపోర్ట్లు ఇచ్చింది కమిటీ. ఆ రిపోర్ట్లను పరిశీలించడానికి మళ్ళీ జగన్ రాలేదు 3వ మీటింగ్ కు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పటికే బనకచెర్ల మీద 2016లో వ్యాప్కోస్ కి సర్వే చేయమని ఒక ఉత్తర్వు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు ఆ సర్వే రిపోర్టు జగన్ 2 మీటింగ్లు అయిన తర్వాత వాళ్ళు ఇచ్చారు. ఆయనకు అనిపించింది ఏంటంటే తెలంగాణకు సంబంధం లేకుండా ఈ రకంగా తీసుకపోతే పోతుంది కదా అని ఇప్పుడున్న ప్రెసిడెంట్ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ చంద్రబాబు నాయుడు సర్వే చేస్తే జగన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏంటంటే అక్కడనేమో ఆంధ్ర ప్రయోజనాల కోసం పరస్పరం వ్యతిరేకించుకునే ఇద్దరు కూడా ఒక్కటైన్లు, ఇక్కడనేమో పొద్దస్తమానం కేసీఆర్ మీద నిందలేస్తున్నాడు. అంటే ఈయనకి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? నిన్న నిజంగానే అపెక్స్ కమిటీ ఒకవేళ ఇన్ఫార్మల్ మీటింగ్ అయినా కూడా నిన్న ఆయన అడగాల్సింది ఏముండే? మీరు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ గోదావరి మీద అన్నిటి మీద కంప్లైంట్స్ ఇచ్చారు, వార్దా దగ్గర నుంచి సీతారామ దాకా. మీరే చెప్పారు ఆంధ్రలో ప్రెస్ మీట్ లో, ఏమని చెప్పాడు? నేను అడ్డు తగులుతలేను, వాళ్ళ నీళ్లు వాళ్ళు వాడుకుంటే నాకు ఇబ్బంది ఏంది, నేను ఒక్కనాడు కూడా అభ్యంతరం చెప్పలేదు అని అబద్ధం చెప్పాడు. నిన్న మీటింగ్ లో ఆయనతో ఎందుకు కమిట్ చేయించలేదు? అవన్నీ వెనక విడ్రా చేయించుకుంటే అయిపోయేది కదా. వార్దా మీద, 30 TMC మీద, కాళేశ్వరం, అదే విధంగా సీతమ్మ సాగర్ మీద ఆయన ఏదైతే అభ్యంతరాలు వేశాడో నిన్న మీటింగ్ లో నువ్వు అన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పినావో అది నిన్న చెప్పించి ఉండాల్సింది కదా. అది కూడా చేయలేదు. ఓన్లీ కమిటీ అంటే ఇది కాలయాపనకే. 30 రోజులు టైం పెట్టుకున్నా కూడా ఇది ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం లేదు. ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఉండుంటే
మనకు ఏమైనా న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఓకే. కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం సమక్షంలో మా 2 రాష్ట్రాలు కమిటీ వేసుకుంటాయని చెప్పాడు. ఓకే. ఆ 2 రాష్ట్రాలు వేసుకునే కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటది? తెలంగాణలో ఆదిత్యనాథ్ దాస్ గారు అడ్వైజరు, ఓకే. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు. రైట్. మరి వాళ్ళకున్న అవగాహన రేవంత్ రెడ్డి లేదు. రెండోది తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు. రైట్. ఇక్కడ ఖచ్చితంగా డామినేటింగ్ చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తాడు. మనం అప్రమత్తంగా ఉండకపోతే, జలసోయి కల్పించకపోతే, జల ఉద్యమం టేకప్ చేయకపోతే మరొకసారి తెలంగాణ తెచ్చుకొని కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎస్, చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు ప్రకాష్ గారు. వాస్తవానికి మనం చూస్తున్నాం ఏదైతే కమిటీకి సంబంధించి ప్రస్తావన చేస్తా ఉన్నారో ఈ కమిటీ కూడా కాలయాపన కోసమే, తెలంగాణ హక్కులను కాలరాయడం కోసమే అనే కీలకమైన అంశాన్ని కూడా ప్రకాష్ గారు వ్యక్తం చేస్తున్న సందర్భం. తెలంగాణ హక్కులు ఏవైతే ఉన్నాయో, నీటి హక్కులు, సమైక్య రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి కాల రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, ఇప్పటికే మేడిగడ్డను రిపేర్ చేయకపోవడంతో గోదావరి జలాలన్నీ కూడా ఏపీకి తరలిపోతున్న పరిస్థితి. భవిష్యత్తులో 400 టీఎంసీలను తరలించేందుకు అనేక రకాల ప్రయత్నాలు వేగంగా జరుగుతున్న సందర్భం. వాటికి సంబంధించి నిన్నటి సమావేశంలో కనీసం ప్రస్తావించకపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనికి తోడుగా అనేక ఇతర అంశాల్లో మేము విజయం సాధించుకున్నామని చెప్తున్న అనేక వివరాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి సీతారామరాజు గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే ఇంతకుముందు పెద్దలు ప్రకాష్ గారు కూడా చెప్పినట్టు అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ నీటి పట్ల కానీ, తెలంగాణ అస్తిత్వం పట్ల కానీ, తెలంగాణ హక్కుల పట్ల కానీ సోయి లేదు. సోయి ఉందని చెప్పుకోవడానికి పదే పదే అబాస్పాలవుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇది ఆ బేసిన్లు ఉందా, ఇది ఈ బేసిన్లు ఉందా అని ఒక ముఖ్యమంత్రి అడగడం అనేటువంటిది తెలంగాణ ప్రజలందరూ కూడా అసలు ఇటువంటి ఆయన మాకు ముఖ్యమంత్రి ఏంది ఒక భావన. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీద అనేక ప్రాణత్యాగాలు, అనేక పోరాటాలతో వచ్చినటువంటి తెలంగాణ, నీటి మీద కనీసం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి రావడం అనేటువంటిది నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డకు సంబంధించి ఇలా కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్లలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం అది ఇంకా కొనసాగవలసి ఉండే. ఈ 5 ఏళ్లలో కేసీఆర్ గారు వస్తే అది సంపూర్ణమయ్యేటువంటి అవకాశం ఉండే. కానీ 10 ఏళ్లుగా కొనసాగినటువంటి ఈ అద్భుత ప్రయత్నాన్ని కనీసం ముందుకైనా తీసుకుపోవాలి, కనీసం ఉన్నదాన్నైనా కాపాడాలి. ఇప్పుడు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయకపోగా ఉన్నదాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మేడిగడ్డ రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చని అనేక మంది జలవనరుల నిపుణులు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ రైతాంగం అంతా కోరుకున్నది. కానీ ఇప్పటి వరకు వాటి రిపేర్ మీద దృష్టి పెట్టలేదు. నిన్న కమిటీ వేసుకున్నారు కదా, కమిటీల నుంచి అయినా మరి ఆ కమిటీకి సంబంధించి కంటే ముందే అది తెలంగాణ, ఆంధ్ర నిర్ణయించాల్సినటువంటి అవసరం లేదు. మేడిగడ్డకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కనీసం రిపేర్లు చేపించి, ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. ఎన్డీఎస్ఏను కూడా అదొక బ్రహ్మ పదార్థంలాగా మాట్లాడుతూ ఎన్డీఎస్ఏ అసలు ప్రాజెక్టే పనికి రాదన్నదేని ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో నీటి మీద చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చాలా జరుగుతుంది. ఇలా కాకతీయ మిషన్ ద్వారా కావచ్చు, లేకుంటే చెక్ డ్యామ్ల ద్వారా కావచ్చు, ఇలా నీటిని మనం ఒడిసిపెట్టేటువంటి ప్రయత్నం చేసి, ఇంత అద్భుతమైన ప్రయత్నం చేసి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తెలంగాణలో నీటి కోసం తల్లాట లేకుండా చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని, అది ప్రయత్నమే కాదు అది విధ్వంసం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదో మేము కొత్తగా చేయాలనేటువంటి ప్రయత్నంలో ఇలా తప్పటడుగులు వేస్తూ తెలంగాణ హక్కుల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఎప్పుడు మాట్లాడారు సీతారామరాజు గారు మనకు అందరికి తెలుసు. సంవత్సరం క్రితం పోయిన జిల్లాలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజాభవన్లో సమావేశం జరిగింది. సమావేశం జరిగినప్పుడు విభజన అంశంలో ఉన్నటువంటి అంశాలని పరిష్కరించుకుందాం. గతంలో కేసీఆర్ పరిష్కరించలేదు, జగన్ పరిష్కరించలేదు, ఇద్దరికి లేదు ప్రజల మీద అన్నారు. మరి మీరు సంవత్సర కాలమైందని ఏ ఒక్క అంశమైనా ఒక్క సమావేశం జరిగిందా, ఒక పరిష్కారం జరిగిందా? పైగా ఇవాళ కమిటీ, మీరు సాంకేతిక కమిటీ అని ఈ కమిటీ ఇంతకుముందే ప్రకాష్ గారు చెప్పినట్టు పర్యావరణ కమిటీ కానీ, లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కేంద్ర జల సంఘం కానీ, ఈ 3 కలిపి నిర్ద్వందంగా ఈ ప్రపోజల్ను తిరస్కరించినాయి. ఇది తిరస్కరించిన సందర్భంలో మళ్ళీ బంకచర్ల మీద ఏంది, అసలు నీకు నీటి జలాలు తేలాలే, పోలవరం అథారిటీ పర్మిషను, పర్యావరణ అనుమతి ఇవన్నీ వచ్చినాక ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటువంటి సమస్య వచ్చినప్పుడు సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి. నీటి లభ్యత అనేటువంటి సాంకేతిక సమస్య కదా రాజు గారు. నీటి లభ్యత కావచ్చు, లేకుంటే మిగతా ఏది
కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండు సాంకేతిక పరమైనటువంటి అంశాలు. Right. ఈ అంశాలను మీరు చర్చిస్తామంటే అసలు బంకచర్లనే ప్రధానమైనటువంటి ఎజెండాగా మీరు పెట్టి మొత్తం తెలంగాణ ప్రాంత హక్కుల్ని రేవంత్ రెడ్డి ద్వారా వయా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఇద్దరు కలిసి ఇక్కడ డ్రామాలు ఆడుతూ తెలంగాణ హక్కుల్ని హరింపజేసేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ బురద కేసీఆర్ గారి పరిపాలన మీద బురద చల్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ మేము స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే డెఫినెట్ గా బంకచర్లకు సంబంధించినటువంటి ఇవాళ మనం ఒక్కరం కాదు రాజు గారు, నిన్న జగన్ కూడా అలవోక కన్నడా ఎట్లా అన్నాడు ఇంద్రావతి నుంచి వచ్చేటువంటి నీళ్లను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆపుతా ఉంది, మిగతా దగ్గర నుంచి కూడా ప్రాజెక్టులు కడితే నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు, వరద జలాల పేరు మీద మీరు ప్రాజెక్టులు ఎట్లా నిర్మాణం చేసుకుంటారు, ఇవి అన్ని కూడా 80,000 కోట్లు బూడిదల పోసినాయి అయితే అని చెప్పి నిన్న అనేక మంది ఆంధ్ర మేధావులు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఆంధ్రాలో కూడా ఈ బంకచర్లను వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గలం విప్తా ఉన్నారు. మీరు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేస్తారు, అసలు నీళ్ళు వచ్చేటువంటి అవకాశమే లేదని. అయినప్పటికీ కూడా ఇలా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలా ఇద్దరు కలిసి కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద, ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇలా ప్రజల్లో ఉంది, రేపు డెఫినెట్ గా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత బురద జల్లి ఆ బురద ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందామనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొక ప్రయత్నం లేదు. ఇలా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. నీటి హక్కుల్ని దారాదత్తం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర వెనుక ఇద్దరు, చంద్రబాబు నాయుడు ఈయన ఇద్దరు ఉన్నారు. దీన్ని ఛేదించడానికి డెఫినెట్ గా ఇవాళ తెలంగాణలో మరొక జల ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీటి కోసం తల్లాడిన తెలంగాణ, నీటి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి తెలంగాణ, ఎకరానికి నీళ్లు లేక అల్లాడిన తెలంగాణకి ఇవాళ అమాంతంగా నీళ్ళు ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా తెలంగాణ మరొక ఉద్యమానికి సన్నద్ధం అవుతుంది. చాలా కీలకమైన ప్రధానమైన అంశం ఇది. ప్రకాష్ గారు, ఇక్కడ మనం చూస్తే వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసానికి, తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసానికి ప్రధానమైన కారణమే నీళ్ల దోపిడీ. ఈ క్రమంలోనే 14 ఏళ్ల సుదీర్ఘమైన ఉద్యమంలో నీళ్ల కోసం జరిగిన అనేక పోరాటాలు మీరు కూడా చూశారు. మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ రోజు పత్రికల్లో మనం చూస్తా ఉన్నాం, సాగునీటి కోసం రైతులు అల్లాడుతున్న పరిస్థితి, కష్టాలు పడుతున్న పరిస్థితి, వరి నారును కాపాడుకునేందుకు బిందెలతో సేద్యం చేయాల్సిన పరిస్థితి, ఆడబిడ్డలు బిందెలతో నీళ్లు పోసుకునే దయనీయమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై తప్పకుండా తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు మరో పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. ఇప్పటికే మనం చూసాం, కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన సందర్భం, తెలంగాణ రైతుల గొంతు కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఇది? అంటే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి వర్షాలు ఆగిపోయినాయి. మనకి ఈసారి ఎర్లీ రెయిన్ఫాల్ వచ్చింది. అంటే మనకు లాస్ట్ వీక్లోనే మృగశిర కార్తె నుంచి మొదలు కావాల్సిన వర్షాలు 15 రోజుల ముందే మొదలైనాయి, కానీ సడన్గా ఆగిపోయినాయి. ఇప్పుడు ఇవాళ వరకు కేవలం 24% వర్షపాతమే నమోదైంది. అంటే 100% కావాల్సిన కాడ 24% అయింది ఇప్పటి వరకు మనకు. సాధారణంగా ఎవ్రీ ఇయర్ పడే వర్షాలలో అంత గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఇవాళ పత్తి వేసుకునే అవకాశం లేదు. ఈ ఆకాశాన్ని నమ్ముకొని వర్షాలు పడతాయని ఆధారపడే పరిస్థితి కనబడతలేదు. అంటే కరెక్ట్గా మనం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను డిజైన్ చేసింది ఎందుకంటే శ్రీరామ్ సాగర్లో పైనుంచి నీళ్ళు రానప్పుడు, నిజాం సాగర్లో రానప్పుడు ఈ కింద నుంచి అన్న మనం ఎత్తిపోసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడకపోయినా ప్రాణహితలో పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళను మనము సప్లిమెంట్ చేసుకుందాం. పైనుంచి వర్షాలు పడ్డప్పుడు ఇది అవసరం లేదు, వర్షాలు పడనప్పుడే మనకు కాళేశ్వరం యొక్క అవసరం ఉన్నది. కాబట్టి మొట్టమొదటిసారి వాళ్ళ రైతాంగాన్ని తెలిసి వస్తున్నది కాళేశ్వరం గొప్పతనం ఏందనేది. ఇన్ని సంవత్సరాలు వరుసగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాళేశ్వరం నీళ్లు పెద్దగా ఎత్తిపోవాల్సిన అవసరం మనకు రాలేదు. రేవంత్ రెడ్డి కూడా లాస్ట్ ఇయర్ వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎట్లా మాట్లాడతారంటే అసలు కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండానే మేము మొత్తం పంట పండించినాం కదా, దాదాపుగా 3 కోట్ల టన్నుల పంట పండించాం కదా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే 90% గ్రౌండ్ వాటర్ మీదనే రైతులు గత సంవత్సరం అంతా కూడా పంటలు పండించుకున్నారు. ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం బోర్లు బావులు 24 లక్షల బోర్లు బావులు ఉన్నాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తారు. దానివల్ల ఏమైతుంది, గ్రౌండ్ వాటర్ అంతా మళ్ళీ డిప్లీట్ అవుతుంది. మళ్ళీ పల్లె కన్నీరు పెట్టింది పాట ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్లే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేకనే కదా తెలంగాణ ఆగమైపోయింది. 35,000 మంది రైతులు చచ్చిపోయిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన కేసీఆర్ గారు 10 ఏళ్ళు కష్టంతో కాకతీయ మిషన్ కాకతీయ వల్ల కావచ్చు, ఈ చెరువుల అనుసంధానం, వాగుల అనుసంధానం, కాళేశ్వరం కలవకుర్తి నీళ్లతో చేయడం వల్ల కావచ్చు, తెలంగాణ అంతా కూడా గ్రౌండ్ వాటర్ ఇవాళ పుష్కలంగా ఉన్నది. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం
గ్రౌండ్ వాటర్ను పెంచుకోగలిగింది. ఇప్పుడు దాన్ని ఖాళీ చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఈయన ప్రాజెక్టులు నాకు అవసరం లేదు, నేను గ్రౌండ్ వాటర్ తోనే పంటలు పండించుకుంటా అంటే ఎంతకాలం పండించుకుంటాడు. కాబట్టి 1-2 years ఇవాళ పంటలు పండుతున్నాయంటే ఆ క్రెడిట్ కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఎండిపోయిన 10 లక్షల బోర్లల్లో బావులల్లో నీళ్లు తెప్పించాడు ఆయన. అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఖాళీ చేసే కార్యక్రమం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే నీళ్ల గురించి అవగాహన లేని వ్యక్తి, జల దోపిడీకి మద్దతు ఇచ్చే వ్యక్తి. ఆయన నుంచి మనం ఏం ఆశించాల్సిన అవసరం లేదు. ఇవాళ జల సాధన ఉద్యమాన్ని మళ్ళీ టీఆర్ఎస్ స్టార్ట్ చేయాలి. గతంలో ఎప్పుడైతే 2002లో సక్సెస్ఫుల్ గా 40 రోజుల పాటు జల సాధన ఉద్యమం జరిగింది. పల్లె పల్లెన కేసీఆర్ గొంతుతో మాటలతో పాటుగా కవులు కళాకారులు రాసిన పాటలు, వారి వివిధ రూపాలలో కళా ప్రదర్శనలు, ఇవన్నీ కూడా మళ్ళీ మనము మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కళాకారులను మనం సైన్యంలాగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ పల్లి కన్నీరు పెట్టుకుందేనే పాటలు పాడుకునే దయనీయమైన పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే గోదావరి అలాగే కృష్ణా జలాలకు సంబంధించిన దోపిడీ కొనసాగుతుంటే మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పూర్తిగా వ్యవసాయం సంక్షోభం దిశగా అడుగులేస్తోంది. కాబట్టి తప్పకుండా మరో జల సాధన ఉద్యమానికి బీఆర్ఎస్ నేతృత్వంలో కేసీఆర్ గారి సారథ్యంలో సిద్ధం కావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ప్రకాష్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ దిశగానే బీఆర్ఎస్ కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల గొంతుక కూడా, తెలంగాణ రైతుల మనోభావాలు కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తున్న పరిస్థితిని కూడా మనం ప్రజాక్షేత్రంలో చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, అనేక కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. ఓవైపు మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి రైతులకు సంబంధించిన ఇష్యూ, మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూ కూడా కొనసాగుతుంది. ఉద్యోగులకు సంబంధించిన భూములకు కూడా రక్షణ లేని పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో మనకు చూస్తూ ఉన్నాం. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నాలు హైదరాబాద్ వేదికగా కూడా జరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ఓవైపు రైతుల ఆందోళన, మరోవైపు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన ఎట్లా చూడాల్సిన అవసరం? సీతారామరాజు గారు, ఈ 18 నెలలుగా అంటే అబద్ధాలు, మోసాలు, ఎగవేతలు ఇవన్నీ ఏమైనా అడిగితే వాటి మీద నిర్బంధం, అరెస్టులు ఇవి కొనసాగుతున్నాయి. 18 నెలల పరిపాలన ఏ ఒక్కటి కూడా ప్రజారంజకమైనటువంటి పని చేసినామని చెప్పుకునేటువంటి స్థాయి లేనటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. జై తెలంగాణ అనేటువంటి ముఖ్యమంత్రి నుంచి ఇంకేం ఆశించొద్దు. ఇంతకుముందే ప్రకాష్ గారు అన్నట్టు ఆశించకున్నా కానీ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కనీసం తెలంగాణ అభివృద్ధికి ఏమైనా కొంత రహదారి వేయాల్సినటువంటి ఒక సామాజిక బాధ్యతను కూడా కుట్రపూరితంగా ఇవాళ హరించేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఉద్యోగులకు సంబంధించి ఇవాళ డిఏలు మీరు ఇస్తామన్న డిఏలు లేవు, పిఆర్సీ లేదు, 317 జీవో మీద పరిష్కారం లేదు, హెల్త్ కార్డు లేవు. ఇటువైపు ఉద్యోగులందరూ ఒకవైపు ఇటువైపు ఆందోళన చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఉద్యోగులకు ఎన్మార్క్ చేసినటువంటి ల్యాండ్ను కూడా ఇలా కొట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు వారం రోజులుగా చూస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చి ఇష్టం వచ్చిన రీతిగా ఆ భూమిని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు విభజన సందర్భంగా ఏపీఎన్జిఓకి అలాట్ అయినటువంటి భూమిని తెలంగాణ ఉద్యోగులకు దక్కాలని ఎన్మార్క్ చేసి పెట్టినటువంటి భూమిని కూడా ఇలా కొట్టేసేటువంటి ప్రయత్నం కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. ఇంత ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమిలో కంటైనర్స్ వచ్చి పనులు చేస్తూ ఉంటే ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, మంత్రులు కానీ ఆపకుండా ప్రేక్షక పాత్ర వహించడం అనేటువంటిది మనం మొదటిసారి చూస్తూ ఉన్నాం. అంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ వచ్చేటువంటి కబ్జాదారుల వెనుక, వచ్చేటువంటి కంటైనర్ల వెనుక, వచ్చినటువంటి బుల్డోజర్ల వెనుక డెఫినెట్గా ప్రభుత్వం అండదండలు లేనటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ భూమిని అంతా కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మిగతా చాలా ఫోర్త్ సిటీ పేరు మీద కావచ్చు, లగచర్ల పేరు మీద, రకరకాల పేర్ల మీద ఇవాళ ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ బ్యాంకు, ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు పోయి కొంతమంది ల్యాండ్ బ్యాంక్గా తయారయ్యి ఇలా వేలాది ఎకరాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ భూమి మీద ఇప్పటికే ఆ పెద్దల కన్నులు పడి రాత్రి పొద్దంతా ఉద్యోగులు అక్కడ ఉండి కాపాడుకున్న రాత్రి రాగానే ఇలా బుల్డోజర్లు వచ్చి మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నాయని తెలిసింది. వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, రెవెన్యూ మంత్రి స్పందించాలి. ఏ మంత్రి స్పందించడు, ఏ మంత్రి మాట్లాడు, ఏ కలెక్టరు మాట్లాడు. ఇచ్చిన ఎన్ఓసీలు కూడా కనీసం పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మా ఇవ్వండి అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కబ్జాదారులకు అండగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉద్యోగుల్లో నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇలా ఉద్యోగ లోకమంతా కూడా ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఒకవైపు హక్కులని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ఒకవైపు డిఏలు ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వకుండా, హెల్త్ కార్డులు ఇవ్వకుండా వేధింపులు ఒక పక్క అయితే, ఇంకొక పక్క కట్టుకునేటువంటి ఇళ్ల మీద కూడా
ఇలా మట్టిని పెట్టి ఇలా మూసీల హైడ్రాల పేదల ఇల్లు కూలగొట్టినట్టు ఇలా మధ్యతరగతి ఎన్జిఓల సంబంధించినటువంటి భూముల మీద కూడా కన్నుబడడం అనేటువంటిది ఇది దుర్మార్గం. రైట్, చాలా కీలకమైన అంశం. ఒకవైపు రైతుల నోట్లో కూడా ప్రభుత్వం మట్టి కొడతా ఉంటే, మరోవైపు ఉద్యోగులకు సంబంధించి కూడా నోటికాడి బుక్కను లాగేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం తాజాగా తెరపైకి వస్తుందనే అంశం కూడా ఈరోజు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో మనం అదే అంశంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవిప్రసాద్ గారు. అలాగే చర్చలు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి నిన్నటి నుంచి ఢిల్లీ వేదికగా జరిగిన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల వ్యవహారంపైనే తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం భగ్గుమంటున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి దశాబ్దాల పాటు పరిష్కారానికి నోచుకొని సమస్యలను కమిటీ వేసి నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పడాన్ని ఎట్లా చూడాలి? అసలు బనకచర్లకు సంబంధించిన వ్యవహారం చర్చకే రాలేదని తెలంగాణ అంటూ ఉంటే, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అంటూ ఉంటే, ఏపీకి సంబంధించిన మంత్రి చాలా స్పష్టంగా చర్చ జరిగింది, దీనికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేస్తున్నామని చెప్పేసి ప్రకటించిన అంశం. ఈ మొత్తం ఓవరాల్గా ఈ వ్యవహారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్, భారతంలో శల్య సారథ్యం అనేది చాలా కీలకమైన ఒక తత్వము. రాజకీయ వ్యవహారాలలో మనకు భారతంలో ఉంటుంది. అంటే మన వైపే ఉంటూ మనను ఓడగొట్టడం ఎట్లా అనే దానికి ఒక ప్రతీకగా శల్య సారథ్యాన్ని ఉపయోగిస్తుంటాం. ఓకే, అట్లా శల్యుడు కదా ఏ రథాన్ని అయితే తోలుతూ అవతల శత్రువు యువతల వాడికి బాణాలు వేసేలాగా ఉపకరిస్తాడో, ఇవాళ మన రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నటువంటి రథసారథి ఇవాళ మన ప్రయోజనాలని పరోక్షంగా కాదు, ఆల్మోస్ట్ బహిరంగంగానే అవతలి రాష్ట్రాలకు అనుకూలమైనటువంటి పద్ధతులను ఇతనే ఏర్పరుస్తూ వాళ్ళకి అవకాశాలను కల్పిస్తున్న పరిస్థితిని ఇవాళ స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ భావజాలం ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా ఆలోచించవలసింది ఏమిటంటే, ఇగో తెలంగాణ అనేది ఎందుకు మనకు అది సమైక్య రాష్ట్రంలో కలిసిన ఆ తర్వాత అనేక ఉద్యమాలు వచ్చిన తెలంగాణ ఏర్పడకపోవడం, తెలంగాణ ప్రయోజనాలు వేరే వాళ్ళకి కొల్లగొట్టుకపోవడానికి జరిగినటువంటి కారణాలు ఏంటిది అనేది అప్పటి తరం ఉన్న వాళ్ళకు కొంత తెలుసు, ఇప్పుడు కొత్త తరానికి తెలియదు. ఓకే, సో అది ఎందుకు అంటే, ఇట్లా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం తప్ప మన ప్రాంత ప్రయోజనాల కోసం నిలబడినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి వల్ల లక్షలాది మంది ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అది పోరాటాల వల్ల కావచ్చు, పేదరికం వల్ల కావచ్చు, రైతుల దీనావస్థ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల తెలంగాణ చాలా క్షోభను అనుభవించినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా మళ్ళా ఇవాళ అందరూ కూడా గమనించవచ్చు, గతంలో అంటే 2000కు ముందు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మనకు కనీసం అవగాహన లేదు మనం ఏం దోపిడీకి జరుగుతున్నామని. 2014 దాకా జరిగినటువంటి దోపిడీ తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఎట్లా మన ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు శల్య సారథ్యం వహిస్తుంటారు, వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసము ప్రాంతాన్ని ఎట్లా పనంగా పెడుతుంటారు అనేది. ఇంకొక విషయం ఏమిటంటే, నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఇస్తుంది, అసలు కేంద్ర ప్రభుత్వము ఈ మీటింగ్లన్నిటిని ఎట్లా అరేంజ్ చేస్తుంది, వాళ్ళ పాత్ర ఏంటిది, వాళ్ళకు అసలు ఈ ప్రాంత పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంది కూడా స్పష్టంగా తెలియజెప్పాలి. అసలు ఏ అనుమతులు ఇయ్యనటువంటి, ఏ అనుమతులు లేనటువంటి, అన్ని అనుమతులను తిరస్కరించబడ్డటువంటి ప్రాజెక్టును ఎజెండాగా పెట్టి చర్చ చేయడం అంటేనే, అందుకు అనుమతి ఇవ్వడం అంటేనే, ఇవాళ బీజేపీ అక్కడ తెలుగుదేశం పార్టీలు పూర్తిగా తెలంగాణను తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల చేకూర్చే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ క్లియర్గా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అనేది స్పష్టంగా కొద్దిగా ఇది తెలంగాణ
వాళ్ళగా మనం చెప్పుకోవాలంటే మనకు కొద్దిగా బాధగా నొప్పిగా అనిపించే విషయం అయినా కానీ Okay. ఇవాళ జరుగుతున్న పరిణామాలను అట్లా చెప్పుకోకపోతే మళ్ళా ఒక తరంకు తరము పెద్ద నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి చాలా బాధతో చెప్తున్నటువంటి విషయం. Okay. ఇది మనము మన ప్రాంతం వాళ్ళే ఇట్లా చేస్తారా అని చెప్పాలంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఇవాళ అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఎజెండాలో అంశాలు పెట్టి ఆ పెట్టిన అంశాలను Right. పెట్టలేదని కూడా చెప్తూ మాలిపులేట్ చేస్తూ ప్రజలకి అసత్యాలని సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితిలోకి ఎందుకు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది Right. మన ప్రాజెక్టుల మీద అనేక కేసులు వేసినటువంటి చంద్రబాబుతో చర్చల సందర్భంలో మా ప్రాజెక్టుల మీద వేసిన కేసులను విత్డ్రా చేసుకోవడం కూడా ఎజెండాలో అంశంగా చేరిస్తేనే మీటింగ్కు పోతామని మన ముఖ్యమంత్రి గారు ఇవాళ డిమాండ్ చేసి ఉంటే ఓకే ఇవాళ ఇట్లాంటి చర్చలకు మనకు అవకాశమే లేకుంటుండే. పార్టీలు ఏవైనా నాయకులు ఎవరైనా మా తెలంగాణ కోసం నిలబడతారన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉంటుండే. రైట్. ఆ అవకాశం లేకుండా ఇలాంటి ఒక మనమే ఇవాళ బాధతో చింతతో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఆ ఎజెండా చూస్తే మనకు కనబడుతుంది. Right. ఖచ్చితంగా చంద్రబాబు అనే వ్యక్తి తెలంగాణకు సంబంధించిన జలవనరుల వాటాను దోచుకోవడానికి సంసిద్ధమైండు. అందుకు ముందే రైట్. ఈ వ్యవహారాలను రాజకీయాలన్నిటిని ఆయన తన చేతిలోకి తీసుకున్నాడు. ఇది మనము చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు రాజకీయ నిరసనల ద్వారానే దీన్ని నిర్వహించగలుగుతాం తప్ప మనము రైట్. ఎవరో దీన్ని కాపాడుతారు ఆపుతారని నమ్మకం పెట్టుకుంటే మాత్రం తెలంగాణ ఖచ్చితంగా నష్టపోతుంది అనేది నా అభిప్రాయం. ఎస్, తెలంగాణకు సంబంధించి గోదావరి అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా వ్యవహారం కొనసాగుతున్న ఈ తరుణంలో వాస్తవానికి ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయాల్సింది పోయి ఈ సమావేశానికి హాజరు కావడమే తప్పని విజయానంద్ గారు చాలా స్పష్టంగా చెబుతున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టాల్సింది పోయి హాజరు కావడం, అక్కడ అసలు వాస్తవానికి బనకచెర్లకు సంబంధించిన చర్చే రాలేదని ప్రస్తావించడం కూడా సరైన పద్ధతి కాదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రకాష్ గారు, మనం చూసాం వాస్తవానికి తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను ఏ విధంగా గత 18-20 నెలలుగా కాలరాస్తున్నారో తెలంగాణ భవన్ వేదికగా అనేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మనం చూసాం. తాజాగా సూర్యాపేటలో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అక్కడ సూర్యాపేట అలాగే తుంగతుర్తితో పాటు అనేక నియోజకవర్గాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆయన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించి చెప్పిన సందర్భం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టిన పరిస్థితి కూడా కనిపించింది. కాళేశ్వరాన్ని కనుక అప్పగిస్తే కేవలం 3 రోజుల్లోనే తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలను తీర్చుతామని స్పష్టం చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తప్పకుండా జగదీష్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఒకవేళ కనుక ఇవాళ పంపులు ఆన్ చేసినట్టయితే ఆ నీళ్ళన్నీ కూడా అన్నారంలో అక్కడి నుంచి సుందిల్లా, అక్కడి నుంచి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, బుస్వాపూర్ రిజర్వాయరు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లలో కూడా ఎంటీనెస్ కనబడుతుంది. ఎక్కడ కూడా నీటి చుక్క లేదు. వర్షాలు పడతాయన్న గ్యారంటీ లేదు, వరదలు వస్తాయన్న నమ్మకం లేదు. మరి అటువంటిప్పుడు ఆన్ చేసుకోవడానికి ఇబ్బంది ఏంది? ఇప్పుడు జలదోపిడి ఎట్లా జరుగుతుందని చెప్పడానికి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఏంటంటే డెల్టా నాట్ల కోసం కావాలి. మేడిగడ్డను రిపేర్ చేయండి ఎందుకు అంటే పోలవరం దగ్గర స్టోరేజ్ లేదు కాబట్టి, డెల్టాకు 13 లక్షల ఎకరాలలో నాట్లకు నీళ్లు కావాలి కాబట్టి వాళ్ళకి 2 సార్లు అవసరం ఉంటుంది. ఒకటి జూన్ జూలైలో తొలి పంట ఖరీఫ్ పంటకు నాట్లేసుకోవడానికి నీళ్లు కావాలి. అదేవిధంగా రబీ పంటలకు అప్పుడు ఆ టైంలో గోదావరిలో ఫ్లోస్ ఉండేవి కాబట్టి ఇక్కడ మనం నీళ్ళు ఆపుకోకుండా వదిలేస్తూ ఉంటే వాళ్ళ పుట్ట మీదకి వచ్చిన వరికి పంట పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గత 3 సంవత్సరాలలో కేసీఆర్ గారు నీళ్లను ఆపడం వల్ల డెల్టాలో క్రాప్ విస్తీర్ణం తగ్గింది, పంటల ఉత్పత్తి దిగుబడి తగ్గింది. దీనివల్ల వాళ్ళు ఏం చేశారంటే మేడిగడ్డ ఉండడం వల్ల వాళ్ళకు ముప్పు అని భావించారు. పోలవరం రిపేర్ చేసేదాకా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు మేడిగడ్డ రిపేర్ చేయకుండా. పోలవరం స్టోరేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు మేడిగడ్డ గండం పోతుంది. అయితే వాళ్ళ పంపులు ఆన్ చేస్తే అంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు వద్దన్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏ రిపేర్లు అయితే చెప్పారో అవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు అక్కడ అన్నారం కానీ సుందిల్ల కానీ ఒక్క చుక్క నీరు కూడా లీక్ అయితే లేదు. రెండవది వాళ్ళు ఫ్యూచర్ అవసరాల కోసం ఏవైతే కొన్ని టెస్టులు చేయమన్నారో ఇప్పుడు వర్షాకాలంలో చేసే అవకాశమే లేదు. రేపు మళ్ళీ సమ్మర్లోనే చేయాలి. అప్పుడు ఎవరు వద్దంటారు? చేయంగా ఎవరైనా వద్దంటారా? కాబట్టి జగదీష్ రెడ్డి చేసిన ప్రయత్నం టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే చేయాలి, ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేయాలి. జలసోయి కల్పించడంలో ఈ బనకచెర్లది
కాళేశ్వరంది. ఈ రెండు ప్రజెంటేషన్స్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున సమీకరించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎస్, తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు అన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ప్రకాష్ గారు చెప్తున్నారు. ప్రకాష్ గారు, ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం అనేక రకాల, ఓవైపు మీరు చెప్పినట్టుగా రైతాంగానికి సంబంధించిన ఆందోళన రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. మరోవైపు బీసీలకు సంబంధించిన వ్యవహారం, బీసీలకు సంబంధించిన కీలకమైన ఆర్డినెన్స్కు సంబంధించిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి. ఆర్డినెన్స్తో మీరు పూర్తిగా కామారెడ్డి డిక్లరేషన్ గొంతుకొస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. ఈ మొత్తం అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇది కేవలం ఎలక్షన్లను వాయిదేయించడానికి ఆర్డినెన్స్ ఇచ్చాడు. పైనుంచి ఏంటంటే ఇప్పుడు కత్తి ఆంధ్రోందే పొడిసేది మనోడే అని ఎప్పుడైతే కేసీఆర్ చెప్పాడో, ఇక్కడ కూడా గదే జరుగుతుంది. బీసీల విషయంలో బీసీలకు అనుకూలంగానే వ్యవహరించినట్టుగా ప్రొజెక్షన్ ఇస్తాడు, కొంతమందితోని సెలబ్రేషన్ చేయిస్తాడు. ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ఇది ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. దురదృష్టకరం, ఎందుకంటే ఆయన ఫైట్ చేసేవాడు బీసీల హక్కుల కోసం. ఈ ఆర్డినెన్స్ ముందడుగు కాదు, ఆర్డినెన్స్ అనేది వెనకడుగు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరిగి ఉంటే కనీసం పార్టీ అన్న 42% టికెట్లు ఇచ్చే డిమాండ్ మనం చేసేవాళ్ళం, అవకాశం ఉండేది. ఇవాళ ఏం చేస్తున్నారు, హైకోర్టులో తీర్పు వచ్చింది కదా సెప్టెంబర్ లోపల ఎన్నిక జరపమని. దీన్ని ఆపాలంటే సుప్రీంకోర్టు పోవాలి. సుప్రీంకోర్టు జనరల్ గా కన్సిడర్ చేయదు, ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణం కావాలంటే మేము డెడికేటెడ్ కమిషన్ వేసినాం, ఆర్డినెన్స్ రిలీజ్ చేసినాం, మా రిజర్వేషన్ ప్రక్రియ పెండింగ్ లో ఉంది కాబట్టి అది అయ్యేదాకా వాయిదేయాలంటే సుప్రీంకోర్టు వాయిదేస్తుంది. వాస్తవంగా డెడికేటెడ్ కమిషన్ కు ఈ కులగణనకు సంబంధమే లేదు. ఆయన నోటీస్ కూడా లేదు, అది ఆయన చేయించలేదు, కేవలం ప్రభుత్వంలో ఉన్న జిఏడి చేయించింది. బీసీలలో ఆగ్రహావేశాలు వస్తున్నాయని చెప్పి నేను చల్లారుస్తున్నా అనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తెచ్చాడు. కానీ ఇది గొంతుకోయడం బీసీలది. ఈ ఆర్డినెన్స్ వల్ల ఎన్నికలు వాయిదా పడితే ఇప్పుడు ఎన్నికలు జరిపితే కాంగ్రెస్కి ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఒక్క జడిపి రాదు, ఒక్క మండలం రాదు. అందుకని వాళ్ళ టైం బయింగ్ కోసం ఆయన పని చేస్తున్నాడు. ఒకవేళ ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి దిగిపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ లో ఉన్న నాయకులంతా కూడా ఈ వచ్చే ఫలితాలను బట్టి రేవంత్ రెడ్డిని కిందికి తీస్తారు సీట్లకు వెళ్ళి. తన కుర్చీ కాపాడుకోవడానికి బీసీల భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాడు. చాలా కీలకమైన పరిణామం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూలమైన పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా కాలయాపన చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తోందనే అంశాన్ని ప్రకాష్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు తూట్లు పొడిచే విధంగానే వ్యవహారం అంతా నడుస్తుంది తప్ప ఆర్డినెన్స్తో ఒరిగేదేమీ లేదు, బీసీలకు గొంతుకొస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తోంది. మరోవైపు బనకచర్లకు సంబంధించిన వ్యవహారం కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను, జలాలకు సంబంధించిన దోపిడీకి బాటలు వేసే విధంగా నీటి హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ మరోసారి సన్నద్ధమవుతున్న పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న విజయానంద్ గారికి, ప్రకాష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.